నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. లాస్ట్ వీడియోకి కానీ మధ్యలో కానీ చాలా డిఎమ్స్ కూడా వచ్చినాయి. ఏంటంటే అన్న కోర్ ఎక్సర్సైజెస్ చెప్పని. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ టాప్ 5 టాప్ 7 ఇవంతా కాకుండా ఒక బిగినర్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్ వరకు కోర్ వర్కౌట్స్ని ఎట్లా చూస్ చేసుకోవాలి అని నేను చెప్తాను క్లియర్ కట్గా. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, వెరీ ఇన్ఫర్మేటివ్. కోర్ చేస్తే క్రంచెస్ చేస్తే యాప్స్ వస్తాయి అని అయితే పక్కన పెట్టేసి, యాప్స్ అందరికి ఉంటాయి. బట్ కోర్ వర్కౌట్ వల్ల ఏంటంటే కోర్ స్ట్రెంత్ అని అవుతుంది. ఇంకోటి యాప్స్ విజిబిలిటీ అనేది మంచిగా, థిక్నెస్ అనేది పెరుగుతాయి. నార్మల్ వర్కౌట్స్ కాకుండా మీ లెవెల్కి తగ్గట్టు కూడా వర్కౌట్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు మిగతా ఎట్లా వర్కౌట్లు అయితే చూస్ చేసుకుంటున్నావు, కోర్ కూడా మీ లెవెల్కి తగ్గట్టు చూస్ చేసుకోండి. అందుకే నేను అన్నీ చెప్తున్నా దీంట్లో. వీడియోని లాస్ట్ దాకా చూడండి, అర్థమవుతుంది. లెట్స్ గో. ఫస్ట్ వేరియేషన్, వెరీ ఫేవరెట్ ఎక్సర్సైజ్, కేబుల్ క్రంచెస్. ఆల్మోస్ట్ అందరూ చేయొచ్చు, బట్ బిగినర్స్ అవాయిడ్ చేసేయండి. లైట్ వెయిట్ అస్సలు తీసుకోకండి, ఒక ఛాలెంజింగ్ వెయిట్ తీసుకోండి. 10 to 12 reps వచ్చేటట్టు, ఎక్కువ వచ్చినా పర్లేదు. కానీ ఈ కేబుల్ క్రంచెస్ లో మెయిన్ ఏంటంటే మీ బాడీ స్టెబిలిటీ కాదు, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మెయిన్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ పెట్టుకోండి. సో బ్రీత్ ఇన్, ఫుల్ క్రంచ్, బ్రీత్ అవుట్. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కేబుల్ క్రంచెస్. ఒకవేళ మీరు బిగినర్ అయితే నార్మల్ క్రంచెస్ చేయండి. నార్మల్ క్రంచెస్ దాన్ని కొంచెం మీరు వెయిట్ యాడ్ చేసుకుంటా, ప్లేట్స్ యాడ్ చేసుకుంటా చేయొచ్చు. ఒకవేళ దాంట్లోకి ఎక్కువ రెప్స్ వచ్చేస్తున్నాయి అంటే మాత్రం వదిలేయండి, క్రంచెస్ వదిలేసేయండి, కేబుల్ క్రంచెస్కి షిఫ్ట్ అయిపోండి. సెకండ్ వేరియేషన్ నా ఫేవరెట్, నేను కూడా చేస్తా, టోస్ టు రాడ్ లెగ్ రైజెస్. నార్మల్గా ఇట్లా మీరు ఇట్లా చేస్తారు కదా, ఈ లెగ్ రైజెస్, ఇది కూడా ఓకే. బట్ దీన్ని ఇంకా ఛాలెంజింగ్గా చేయాలంటే ఈ టోస్ టు రాడ్ని తెచ్చు. టోస్ టు రాడ్ అని ఏం చేస్తారంటే నీస్ ఫోల్డ్ చేసి ఇట్లా తీసుకెళ్తారు. అట్లా కాదు, నీస్ స్ట్రేట్ పెట్టి కోర్ టైటన్ పెట్టి బ్రీత్ ఇన్ చేసి ఇట్లా టోస్ టు రాడ్ ఇట్లా కంట్రోల్, స్లో కిందకు వచ్చేటప్పుడు కంట్రోల్, కంట్రోల్, ఫస్ట్ పడుకుని లెగ్ రైజెస్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ లెగ్ రైజెస్ ఇట్లా. ఆ తర్వాత ఈ టోస్ టు రాడ్ని కూడా మీరు వర్కౌట్లు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ ఉన్న వాళ్ళు ఓకే, కానీ బిగినర్స్ అయితే ఫస్ట్ నార్మల్గా కింద పడుకుని లెగ్ రైజెస్ చేయండి, తర్వాతనే హ్యాంగింగ్ లెగ్ రైజెస్ చేయండి. ఇప్పుడు పడుకున్న తర్వాత మీరు ఇందాక నేను క్రంచెస్లో చెప్పినట్టు ఇట్లా బెంచ్ యాంగిల్ని సెట్ చేసి ఆ లెగ్ రైజెస్ చేయకండి, అది కూడా వేస్ట్ ఆఫ్ టైమ్. ఒకవేళ మీరు నార్మల్ లెగ్ రైజెస్ అయిపోతున్నాయి అంటే హ్యాంగింగ్ లెగ్ రైజెస్, తర్వాత టోస్ టు రాడ్. థర్డ్ వేరియేషన్ డ్రాగన్ ఫ్లాగ్ హోల్డ్స్ ఆర్ ఎల్స్ డ్రాగన్ ఫ్లాగ్ రైజెస్ కూడా అంటారు. బ్రూస్లీ ఈజ్ వన్ ఆఫ్ ఫేవరెట్, వరల్డ్ అనే స్ట్రాంగెస్ట్ కోర్ ఉన్న పర్సన్ బ్రూస్లీ ఇన్వెంటెడ్ దిస్ డ్రాగన్ ఫ్లాగ్ హోల్డ్స్. నార్మల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మొబిలిటీ మంచిగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యాడ్ చేసుకొని, నా పర్సనల్ రికమెండేషన్. మీరు ఫస్ట్ ఇట్లా డ్రాగన్ ఫ్లాగ్ ఈ హోల్స్ అయినా చేయొచ్చు. టైమర్ పెట్టుకుని హోల్డ్ చేయండి, ఇట్లా ఆ బర్నింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతారు. స్ట్రాంగ్ కోర్ మస్తు స్ట్రాంగ్ అవుతుంది. ఇక ఫస్ట్ దీనికి ఒక ట్యుటోరియల్ కూడా ఉంటుంది, అని నేను తర్వాత చెప్తా.
ఎవరైతే ఈ డ్రాగన్ ఫ్లాగ్ హోల్డ్ చేయగలుగుతున్నామో ఈ డ్రాగన్ ఫ్లాగ్ హోల్డ్స్ని నార్మల్గా కిందకి తీసుకురండి లెగ్స్, అది కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ ఇట్లా కిక్ బ్యాక్ చేయండి, ఇట్లా కిక్ చేసిన తర్వాత స్లోగా ఇట్లా సేమ్ స్లోగా. ఫస్ట్ మీరు నార్మల్ లెగ్ రైజెస్ మాస్టర్ చేసిన తర్వాత అప్పుడు ఈ వర్కౌట్ చేయగలుగుతారు. సో ఫస్ట్ నార్మల్ లెగ్ రైజెస్ ఇట్లా వేస్తాం కదా, ఇవి మీకు ఈజీగా వచ్చేసినాయి అంటే తర్వాత ట్యుటోరియల్ ఏంది, సింపుల్గా ఈ కిక్ బ్యాక్, ఈ కిక్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇట్లా వన్స్ ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత మన బ్యాక్ స్కాప్లా మీద హోల్డ్ చేయండి. ఇట్లా ఈ డైరెక్షన్లో హోల్డ్ చేసిన తర్వాత ఈ డైరెక్షన్ ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్లో హోల్డ్ చేసిన తర్వాత మీ డ్రాగన్ ఫ్లాగ్ హోల్డ్స్ అనేవి వచ్చేసాయి. తర్వాత డ్రాగన్ ఫ్లాగ్ రైజెస్ చేసాను. హ్యాంగింగ్ లెగ్ రొటేషన్స్ ఆబ్లిక్స్ కోసం. ఈ క్రంచ్ మీరు అప్పర్ లోవర్ హాప్స్ని ట్రైన్ చేస్తారు, దాని గురించి నేను చెప్తాను. ఆబ్లిక్స్ మాత్రం మిస్ చేస్తారు. మీకు మంచి లుక్ రావాలంటే ఆబ్లిక్సే మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సేమ్ లెగ్ రైజెస్ లెక్కనే, కాకపోతే ఇది ఫుల్ మస్తు మజా వస్తుంది. ఇట్లా మ్యాక్సిమం ఎంత పాసిబుల్ అయితే అంత పాజిబుల్కి వెళ్ళి కంట్రోల్గా హ్యాంగింగ్ లెగ్ రొటేషన్స్ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తే నార్మల్ ఈ రష్యన్ టెస్ట్ కూడా చేయొచ్చు వెయిటెడ్వి. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఇట్లా నార్మల్గా చేసేయండి. కొంచెం యూస్ టు అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అడ్వాన్స్ కూడా అవసరం. నార్మల్ రష్యన్ టెస్ట్ యూస్ టు అయిపోయినాయి అంటే మంచిగా వెయిట్ తీసుకుని బాడీ కంట్రోల్ చేస్తూ ట్విస్ట్ చేయండి. అప్పర్ యాప్స్, మిడ్ యాప్స్, లోవర్ యాప్స్ అనేవి ఏమి ఉండవు. మొత్తం కలిపి ఒకటే మసలు రెక్టస్ అబ్డామిన్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్స్ ఉంటాయి. మీరు అప్పర్ యాప్స్కి ఒక క్రంచ్, లోవర్ యాప్స్కి ఒక క్రంచ్, మిడ్ యాప్స్కి ఒక క్రంచ్ అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఎనీ క్రంచ్ మీ రెక్టస్ అబ్డామిన్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. సో మీరు ఏమైనా 2 చూస్ చేసుకోండి, ఒకటి ఆబ్లిక్స్ కోసం చూస్ చేసుకోండి. 3 వేరియేషన్ మస్తు అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్ ప్లాంక్స్. నార్మల్ ప్లాంక్ కాదు, వెయిటెడ్ ప్లాంక్స్. మీరు ఇప్పుడే వచ్చారైతే నార్మల్ ప్లాంక్ చేయండి. నార్మల్ ప్లాంక్ యూజ్ అయిపోతున్నారంటే మీరు వెయిట్ చేసుకోండి, మెల్లమెల్లగా ఆ వెయిట్ ఇంక్రీజ్ చేయండి, ఛాలెంజింగ్గా పెట్టుకోండి. ఇప్పుడు నేను 50 kgs తోటి ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాను చూద్దాం. చల్ తీసేయి. ఆల్మోస్ట్ దగ్గర 1 minute వచ్చింది. ఓవరాల్ నేను అంతా వర్కౌట్ చేసి ఎగ్జాస్ట్ అయిపోయినా కాబట్టి యాక్చువల్గా 1 minute పైనే నేను హోల్డ్ చేస్తా. సేమ్ 50 kgs. మీరు అంత వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వెన్ యూఆర్ ఇన్ అడ్వాన్స్ మీరు
చూస్ చేసుకోండి. నేను క్లియర్ కట్గా ఒక పాయింట్ చెప్దాం అనుకుంటే ఏంటంటే మనం మిగతా మజిల్స్కి ఎట్లయితే స్టిమ్యులేషన్, ఛాలెంజింగ్, వెయిట్స్ వేస్తామో మీ కోర్ కూడా వేయండి. అప్పుడే కోర్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. లేదు వందల క్రంచులు ఎక్సర్సైజెస్ కొట్టుకుంటా కూర్చుంటామంటే వేస్ట్. ఇప్పటికీ నేను చూస్తా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా క్రంచెస్లో ఎక్సర్సైజెస్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. ఆల్మోస్ట్ 5 చూపించిన, మీ లెవెల్ తగ్గట్టే చూస్ చేసుకోండి. బిగినర్స్ అయితే మెల్లమెల్ల క్రంచెస్లో ఎక్సర్సైజెస్ నుంచి ప్రోగ్రెస్ అయిపోండి. కాకపోతే ఇంకా అవే పట్టుకుని అయితే కూర్చోకండి. ఆల్మోస్ట్ అన్ని మజిల్స్ కవర్ చేసిన, చెస్ట్ వర్కౌట్ చెప్పిన, బ్యాక్ వర్కౌట్ చెప్పిన, షోల్డర్స్ చెప్పిన, బైసెప్ చెప్పిన, లాస్ట్ వీడియో ట్రైసెప్ గురించి చెప్పిన, 4 ఆర్మ్స్ గురించి చెప్పిన, అవన్నీ కూడా చూడండి. సో సింపుల్గా మీకు ఎట్లా ప్యాటర్న్ డిజైన్ చేసుకోవాలని అర్థమవుతుంది అకార్డింగ్ టు మీ లెవెల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. కమెంట్ అంటే చేయండి.